కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఎంపీ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు మంత్రి పదవులు దక్కుపోతున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ హోదా, అటు పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు మోడీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్పందన, ఢిల్లీ నుండి అందుతున్న సమాచారం ప్రకారము ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్డీఏ కూటమిలో కేంద్ర మంత్రులుగా ప్రస్తుతం కొంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో మెయిన్ దగ్గుపాటి పురంధేశ్వరి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆమెతో పాటు వల్లభనేని బాలశౌరి జనసేన, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ నుండి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుండి దాదాపు ఈ ఐదుగురి పేర్లు ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళలో పురంధేశ్వరికి మెయిన్ పోర్ట్ఫోలియో ఇస్తారు, మిగతా వాళ్ళందరికీ కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ ఇస్తారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే వీటితో పాటు కొంతమంది ఎన్డీ అలయన్స్ లో ఉన్న డిఫరెంట్ పార్టీస్ కూడా దేశవ్యాప్తంగా కూడా అవి కూడా స్పెక్యులేటివ్ గా ఉన్నాయి. చిరాగ్ పాస్వాన్ ఎల్జీపీకి కూడా ఒక మెయిన్ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారని కూడా ప్రచారంలో ఉంది. అలాగే లాలన్ సింగ్ జేడీయూ జనతాదళ్ యునైటెడ్ నుంచి బీహార్ నుంచి ఆయనకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. అలాగే సేమ్ జేడీయూ నుండి రామ్నాథ్ ఠాకూర్, అలాగే సంజయ్ కుమార్ ఝా దాదాపు బీహార్ నుండి 3 పోర్ట్ఫోలియోలు కూడా ఇవ్వబోతున్నారు అనేది ప్రచారంలో ఉంది. దాంతో పాటు అనుప్రియ పాటిల్ అప్నాదల్ ఎస్ పార్టీ నుంచి కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. వీటితో పాటు జితన్ మాంజీ హామ్ పార్టీ నుంచి, అలాగే జయంత్ చౌదరి ఆర్ఎల్డీ నుంచి, కర్ణాటక నుంచి కుమారస్వామి జేడీఎస్, అలాగే ముందుగా అనుకున్నట్టు రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచి కూడా ఉన్నాయి. అలాగే దాంతో పాటు ప్రతాప్ రావు జాదవ్ మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన వ్యక్తికి కూడా ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. దీంతో పాటు ప్రఫుల్ పటేల్, సునీల్ తార్కరే కూడా ఎన్సీపీ నుంచి కూడా మంత్రి పదవి లభించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనికి ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీ హ్యావ్ నాట్ డిమాండెడ్ ఎనీ మిస్టరీ. Whatever Narendra Modi does will be acceptable to all of us. My focus is on development of Andhra Pradesh అని కూడా ఆయన చెప్పారు. మేము ఎలాంటి మంత్రి పదవులకు డిమాండ్ చేయలేదు, ఏ మినిస్ట్రీని కూడా కోరలేదు. నరేంద్ర మోదీ ప్రధాని ఏది చేస్తే దానికి మేము యాక్సెప్ట్ చేస్తాము. అలాగే నా ఫోకస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైనే ఉందని కూడా చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఈ ఐదుగురి పేర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉంది. కానీ దగ్గుపాటి పురంధేశ్వరికి మాత్రము కన్ఫర్మ్ అని చెప్తున్నారు. అలాగే ఎవరికి ఇంకా బీజేపీ నుంచి ఇంకా ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయి? రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఉదయం నుండి చర్చించుకున్నట్టు తెలంగాణ నుంచి చూసుకుంటే ఇటు బండి సంజయ్, ఈటల రాజేందర్ తో పాటు మహిళా కోటాలో డీకే అరుణ కూడా ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రచారం నడుస్తోంది. అయితే మహిళా కోటాలో వీరిద్దరికి మాత్రం కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దగ్గుపాటి పురంధేశ్వరి విషయానికి వస్తే గతంలో కూడా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె హెచ్ఆర్డి మినిస్టర్ గా కూడా చేశారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు యూపీఏ ప్రభుత్వంలో. ఇప్పుడు తెలంగాణ నుంచి చూసుకుంటే డీకే అరుణ చాలా సీనియర్ లీడర్. ఆమె కూడా గతంలో కాంగ్రెస్ లో ఇక్కడ లోకల్ గా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. సో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈసారి అత్యధికంగా కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాకపోతే యువకుడుగా పేరొందిన, మంచి వక్తగా కూడా పార్లమెంట్ లో కూడా వివిధ భాషల్లో మంచి వక్తగా పేరొందిన కింజరపు రామ్మోహన్ నాయుడుకి కూడా కీలక పదవి కట్టబెట్టే ఆలోచనలో కూడా ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఇవన్నిటికీ కూడా ఒక స్పెక్యులేటివ్ గానే తీసుకున్నారు. కాకపోతే రాష్ట్రానికి 2 లేదా 3, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 2 లేదా 3 పదవులు వరించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం. స్పందన. థ్యాంక్ యూ శ్రీచరణ్.